Hi, hello friends, welcome to my channel. Today in this video we talk about Thailand Cambodia war conflict. ఇంక వీడియోలోకి వెళ్తే 28 మే 2025 కంబోడియా థాయిలాండ్ సరిహద్దులో జరిగిన చిన్న ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. అక్కడ నుండి అది పెరుగుతూ ఇప్పుడు ఇది యుద్ధంగా మారింది. అప్పటి నుండి మొన్న జూలై 27 నాటికి కనీసం 32 మంది మరణించారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు 2008 నుండి 11 మధ్యలో చాలా గొడవలు జరిగాయి. అసలు వీళ్ళ చరిత్రలోకి వెళ్తే అసలు వీళ్ళ మధ్య వివాదం ఎప్పుడు జరిగింది ఏంటి అని దాని గురించి మనం తెలుసుకుందాం. 1907లో సియాం రాజ్యం అంటే ప్రస్తుతం థాయిలాండ్ మరియు ఫ్రెంచ్ థర్డ్ రిపబ్లికన్ మధ్య జరిగిన ఫ్రాంకో సియామి ఒప్పందంతో ప్రారంభమైంది ఈ గొడవ. ఈ ఫ్రెంచ్ థర్డ్ రిపబ్లికన్ ఉండే నేషన్స్ లో రెండవది ఫ్రెంచ్ ఇండో చైనా, అదే మన ప్రెజెంట్ కంబోడియా. కంబోడియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న బార్డర్స్ లో 11వ శతాబ్దానికి చెందిన ప్రీ విహార్ ఆలయం చుట్టూ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఆ టైంలో 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రీ విహార్ ఆలయం కంబోడియాకు అప్పగించింది. కానీ అక్కడ ఉన్న మిగతా సరిహద్దు ప్రాంతాలను పట్టించుకోకుండా అలానే వదిలేసి ఆ తర్వాత చాలా సార్లు బార్డర్ ఇష్యూస్ వచ్చాయి. బట్ 2008 నుండి 2011 రెండు దేశాల మధ్య జాతీయవాద భావాలు ఉద్రిక్తతలకు ఆజ్యం పోసాయి. ఈ టైంలో జరిగిన గొడవల్లో ఇరువైపులా ప్రాణ నష్టానికి దారితీసింది. ప్రజెంట్ వార్ ఎవరు స్టార్ట్ చేశారు అన్న దానిలోకి వెళ్తే ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ లోని శాటిలైట్ డేటా అనలిస్ట్ నాథన్ రోజర్ ప్రకారం థాయిలాండ్ కంబోడియా మధ్య 24 జూలై 2025 కాన్ఫ్లిక్ట్ దారి తీసిన సైనిక ఉద్రిక్తతలు ప్రధానంగా కంబోడియా వైపు నుంచి స్టార్ట్ అయినట్లు అతని రిపోర్ట్ లో పేర్కొన్నారు. జూలై 23న ఉబోన్ రాజధానిలోని నామ్ యుమెన్ జిల్లాలో ఒక థాయ్ సైనికుడు PMN-2 ల్యాండ్ మైన్ పై కాల్ వేయడంతో అతను ఒక కాల్ కోల్పోయాడు. మరుసటి రోజు రెండు దేశాల మధ్య వారు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇరు దేశాలు ఆత్మరక్షణ కోసం చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 24 జూలై 2025 జరిగిన ఘర్షణలకు ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు బాధ్యత వహించారు. థాయిలాండ్ ప్రకారం కనీసం 6 సైనికులు మరియు 13 మంది పౌరులు మరణించారు. 14 మంది సైనికులు మరియు 32 మంది పౌరులు గాయపడ్డారు. అలాగే కంబోడియా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం 5 సైనికులు మరియు 8 మంది పౌరులు మరణించారు మరియు 21 మంది సైనికులు 50 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. 24 జూలై ఉదయం థాయ్ సైనికులు థాయ్ పరిపాలనలో ఉన్న ప్రసాద్ థాయ్ ముయన్ థామ్ ఆలయం ముందు ఉన్న ప్రాంతం చుట్టూ కంబోడియన్ UAVలు ఎగురుతున్నట్లు నివేదించారు. అలాగే థాయ్ బార్డర్ వైపు వస్తున్న 6 కంబోడియన్ సైనికులను గుర్తించారన్నారు. అలాగే టా ముయన్ థాయ్ ఆలయానికి తూర్పున 200 మీటర్ల దూరంలో కంబోడియన్ ట్రూప్స్ థాయ్ ట్రూప్స్ పై కాల్పులు జరిపాయని పేర్కొన్నారు. అదే రోజున థాయ్ సైన్యం కంబోడియా ట్రూప్స్ పై దాడి ప్రారంభించిందని, టాముయన్ థామ్ ఆలయానికి ప్రజల ప్రవేశాన్ని బలవంతంగా మూసివేసిందని కంబోడియా పేర్కొంది. కంబోడియా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం కంబోడియన్ దళాలు ఆత్మరక్షణ పరిధిలోనే కఠినంగా వ్యవహరించాయని పేర్కొన్నారు. అలాగే కంబోడియా నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రసాద్ డాన్ తోవాన్ వైపు BM-21 సెల్ఫ్ ప్రొపల్డ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ ప్రయోగించింది అని థాయ్ సైన్యం పేర్కొంది. ఉదయం 10:58 6 రాయల్ థాయ్ వైమానిక దళ F-16 విమానాలు ఉబోన్ రాజధాని ప్రావిన్స్ లోని చోంగన్ మాలోని కంబోడియా స్థానాలపై బాంబు దాడి చేశాయి. కంబోడియా సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని కూడా పేర్కొన్నాయి. థాయ్ నివేదిక ప్రకారం సిసాకెట్ ప్రావిన్స్ లోని ఒక గ్యాస్ స్టేషన్ ను కంబోడియన్ BM-21 గ్రాడ్ ఢీకొట్టింది. దీని ఫలితంగా చాలా మంది పౌరులు మరణించారు. వీరిలో కనీసం 8 మంది మరణించారు. వీరిలో ఒకరు 8 ఏళ్ల బాలుడు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు థాయ్ సైన్యం సరిహద్దు వెంబడి దండయాత్ర చేస్తున్న కంబోడియన్ దళాలతో జరుగుతున్న ఘర్షణలకు ప్రతిస్పందనగా ఆపరేషన్ ఇత్తాబోడిన్ అనే సంకేతనామంతో భూ మరియు వైమానిక దాడిని ప్రారంభించింది. ఈ దాడికి జనరల్ పనాక్లావ్ బ్లాడ్ నాయకత్వం వహించారు. సాయంత్రం హున్సెన్ కంబోడియాకు థాయిలాండ్ పై తిరిగి పోరాడటం తప్ప వేరే మార్గం లేదు అని పేర్కొన్నాడు. అలాగే జూలై 25న కూడా ఘర్షణలు కొనసాగాయి. తెల్లవారుజామున థాయ్ సైన్యం కంబోడియాపై F-16 ఫైటర్ జెట్లు మరియు క్లస్టర్ మందుగుండు సామాగ్రిని ఉపయోగించినట్లు పేర్కొన్నాయి. దీంతో ఆ ప్రావిన్స్ లో అన్ని ప్రాంతాలు మూసివేయబడ్డాయి. కంబోడియా జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మరియు థాయిలాండ్ కు చెందిన ఆసుపత్రులు, కమ్యూనిటీలు మరియు చారిత్రక ప్రదేశాలపై ఉద్దేశపూర్వకంగా బాంబు దాడి చేయడం ద్వారా యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపిస్తూ థాయిలాండ్ ఆన్లైన్ లో ఒక ప్రకటన పోస్ట్ చేసింది. జూలై 26న కంబోడియా దళాలు ట్రాట్ ప్రావిన్స్ లోని బాన్ చమ్రాక్ ప్రాంతంలో కొత్త దాడి ఆపరేషన్ ప్రారంభించాయని RTN పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా థాయ్ నావికాదళము ఆపరేషన్ ట్రాట్ ఫికాట్ ఫైరీ 1 ని ప్రారంభించింది మరియు
ఉదయం 5:40 కంబోడియా పురోగతులను వెనక్కి నెట్టినట్లు పేర్కొంది. జూలై 24న వార్ అనేది పెద్దదవుతుండటంతో హున్ మానెట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడికి తన లేఖను ప్రకటించాడు. కంబోడియా సార్వభౌమాధికారంపై థాయిలాండ్ దురాక్రమణను ఆపడానికి భద్రతా మండలి యొక్క అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించాడు. జూలై 25న థాయ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఒక లేఖ పంపి కంబోడియా తన ల్యాండ్ ను ఆక్రమించిందని, స్పష్టమైన ఆధారాలు థాయిలాండ్ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. మరియు యుఎన్సి అధ్యక్షుడిని అన్ని సభ్య దేశాలకు ఈ లేఖను పంపిణీ చేయాలని కోరింది. కంబోడియా చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాయని మరియు జూలై 16 మరియు 23 తేదీల్లో థాయ్ సైనికులు ల్యాండ్ మైన్లపై అడుగుపెట్టినప్పటి నుండి ఇది స్టార్ట్ అయ్యిందని వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటనలకు బాధ్యత వహించాలని మరియు అనేక జెనీవా ఒప్పందాల చట్టాలను ఉల్లంఘించే సైనిక మరియు పౌర లక్ష్యాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని థాయ్ ప్రభుత్వం కంబోడియాకు పిలుపునిచ్చింది. తరువాత జూలై 25న థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు మలేషియా నుండి వచ్చిన మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను తిరస్కరించింది. వారు ఈ విషయాన్ని ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రతిపాదించిన కాల్పుల విరమణకు కంబోడియా మరియు థాయిలాండ్ మొదట అంగీకరించాయని వెల్లడించారు. అయితే జూలై 24 అర్ధరాత్రి ప్రతిపాదిత కాల్పుల విరమణ అమల్లోకి రావడం 1 గంట ముందు థాయిలాండ్ ఉపసంహరించుకుంది. అదే రోజు ఐక్యరాజ్య సమితిలో కంబోడియా రాయబారి చియా కియో థాయిలాండ్ తో తక్షణ మరియు బేషరతు కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. జూలై 26న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ థాయ్ మరియు కంబోడియా ప్రధానమంత్రులతో ఫోన్లో మాట్లాడుతూ రెండు దేశాల మధ్యవర్తిత్వం కోసం తాను రెండు వైపులా ఒప్పందం కుదుర్చుకున్నానని పేర్కొన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో రెండు వైపులా కాల్పుల విరమణ అంగీకరించారని, తాత్కాలిక ప్రధానమంత్రి పుమ్తామ్ వెచాయఛాయ్ దీనికి కంబోడియా వైపు నుండి నిజాయితీ అవసరమని పేర్కొన్నారు. అయితే జూలై 27 సాయంత్రం మలేషియా విదేశాంగ మంత్రి కంబోడియన్ మరియు థాయ్ నాయకులిద్దరూ మరుసటి రోజు మలేషియాలో అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ చర్చల కోసం సమావేశమవుతారని ధృవీకరించారు. ఇది కంబోడియా థాయిలాండ్ వార్ కాన్ఫ్లిక్ట్. కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకుంటాయా లేదా అని కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్